సార్ ఇటు సంగతి బతకలేక వచ్చినాం మేము. పిల్ల కార్డు లేదు, పిచ్చికి రావటం లేదు సార్. పట్టదు వాళ్ళ నాయన లేడు. ఈ రకంగా నేను ఒక్కదాన్ని పెట్టుకొని పాడిగింట్లో ఉందా. అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? సింగరాయకొండ. మరి ఎట్లా ఏం కావాలని వచ్చావు? ఎట్లా కొనసాగిస్తున్నావు నీ జీవనం? పెన్షన్ తోటి సాగిస్తున్నాను సార్. పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 6,000 వస్తుంది. గతంలో 3,000. ఇప్పుడు 6,000. ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. ఆ పెన్షన్ తో బతుకుతున్నావు. మరి ఇప్పుడు ఇక్కడికి ఏం కావాలని వచ్చావు నువ్వు? స్కూటీ కోసం వచ్చాను సార్. బండి కానీ స్కూటీ కానీ ఏదైనా. నీ పర్సంటేజ్ ఎంత ఉంది? 90%. 90%. స్కూటీ కోసం వచ్చావు. అవును. మరి అది ఇస్తే నీవేమన్నా అంటే ఎట్లా దాని మీద ఏమైనా వ్యాపారం చేసుకోవడానికి? షాప్ పెట్టుకున్నాను. దానా ఎక్కడి నుంచి వచ్చావు? కొత్తపట్నం మండలం మూటమాల నుంచి వచ్చాను సార్. ఏం బాగాలేదు పెద్దనా? నీ పేరు? నా పేరు రాములు. నా కాలు తీసేశారు. కాలు తీసేశారా? ఎందుకని? షుగర్ వల్ల గాయం పడి వెంకటరమణ హాస్పిటల్లో కాలు తీసేశారు. 3 ఏళ్ళు అయింది. మరి ఎట్లా నీ జీవనం ఎట్లా కొనసాగిస్తున్నావు? నా జీవనం ఏముంది, పింఛన్ తోటి. పింఛన్ ఎంత వస్తుంది నీకు? నాకు ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. 6,000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ దేనికి ఏం కావాలని వచ్చున్నావు? ఇక్కడ బ్యాటరీ బండి ఇప్పించండి. నమోదు చేపించావా? అయ్యా నమోదు చేపించావా? రాపిచ్చావా? అక్కడ అబ్బాయి రాపిచ్చాను. సరే పెద్ద. అమ్మా నీ పేరమ్మా? రమాదేవి. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఎక్కడి నుంచి వచ్చావు? ఏందమ్మా నీ ప్రాబ్లం ఏంది? దేనికి వచ్చావు ఇక్కడికి? కళ్ళు లేవా? మరి సర్టిఫికేట్ ఉందా నీకు? ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు కూడా లేదా? ఏమి ఏళ్ళు పడట్లేదా నీకు? మరి ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళావా? మరి ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చా? ఎవరికి చెప్పడానికి ఏమన్నా వచ్చావా? సరే నువ్వు మాట్లాడమ్మా. హలో చెప్పు. సార్ ఇటు సంగతి బతకలేక వచ్చినాం మేము. పిల్ల కార్డు లేదు, పిచ్చికి రావటం లేదు సార్. ఆధార్ కార్డు ఎందుకు లేదమ్మా? లేదు సార్, తీయలేదు. అప్పుడు ఇచ్చే కాలిపోయింది, ఇంకా రాలేదు. ఇప్పుడు ఆధార్ కార్డుతో వచ్చినాను సార్. పింఛన్ పెట్టుకోవాలని. అంటే ఆధార్ కార్డు లేని దాని వల్ల నీకు పెన్షన్ రావట్లా? రావటం లేదు సార్. నీ పేరు? శివకుమారి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నీకేం బాగాలేదమ్మా? నాకు కాళ్ళు వంగట్లేదు, చెయ్యి చక్కగా రాదు. నాకు బ్యాటరీ సైకిల్ కావాలి, ట్రై సైకిల్ నడపలేదు. మరి ఇంత ముందులో ఏమి లేవా నీకు? మరి ఇప్పుడు బ్యాటరీ సైకిల్ పర్సెంటేజ్ ఎంత ఉందమ్మా నీకు? 78% ఉంది. 15 సంవత్సరాలు నాడు ఇచ్చారు ఆ పర్సెంట్. మరి ఇప్పుడు పెన్షన్ వస్తుందా నీకు? ఎంత వస్తుందమ్మా? 6,000. గతంలో 3,000 ఇచ్చారు. సరే అమ్మా. అంటే ఇప్పుడు బ్యాటరీ సైకిల్ కోసం వచ్చావు? బ్యాటరీ సైకిల్ అయితే నడపగలుగుతాను. అప్లై చేసావా? అక్కడ మా తమ్ముడు రాపిచ్చారా? రాపిస్తావా? రాపిస్తున్నా. పెద్దయినా నీ పేరు? బొందు నాగేశ్వరరావు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది పోల్కూరు అయితే ఇక సింగరాయకొండ గోపాల్ నగర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ సింగరాయకొండ ఒక కాలే ఉండింది సార్, అప్పటి ఉన్నాను. మరి ఇప్పుడు నీకేం కావాలని వచ్చావు ఇక్కడికి? అది బ్యాటరీ బండి తిప్పలేక వయసు అయిపోయింది, అందుకని ఆ బ్యాటరీ కోసం బండి పెట్టుకున్నాను. అంటే నీకు ఇంత ముందల మామూలు సైకిల్ ఉందా? 3 చక్రాల సైకిల్. సైకిల్. ఇప్పుడు ఇప్పుడు ఏది కావాలనుకుంటున్నావు? బ్యాటరీ బండి సార్. అంటే తిప్పలేని కారణంగా బ్యాటరీ బండి కావాలని వచ్చావు. పెన్షన్ వస్తుందా? ఎంత? 4,000 వస్తుంది. 4,000? 4,000 6,000. 6,000 వస్తుందా? ఇంత ముందర ఎంత వచ్చేది? ఇంతకుముందు 3,000. ఇప్పుడు 6,000 వస్తుంది. ప్రధాన నీ పేరు? అసలు సుబ్బారావు అండి. మరి ఇక్కడ దేనికోసం వచ్చావు? బండ్లు ఎకలకి బళ్ళు ఇస్తున్నారు. అంటే నీకు
ప్రాబ్లమా? ఈ కాలు లేదు, కాలు లేదు. పూర్తిగా. ఇంత ముందర మరి ఏమన్నా బండి ఉండేదా లేకపోతే? నేను ఎద్దుల బండి వ్యవసాయం చేసేవాడిని అండి. ఏమైంది కాలు? కాలు సెప్టిక్ అయితే తీసేసి. సెప్టిక్ అయితే తీసేసారు. మరి అప్పటి నుంచి ఎట్లా దగ్గర పెట్టుకోవాలి? అప్పటి నుంచి ఎట్లా చేస్తున్నావు నువ్వు? అప్పుడు ఇట్లా ఇంటికి ఉంటున్నానండి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ మామూలు పెన్షన్ వస్తుంది. వికలాంగ పెన్షన్. ఎందుకని? ఇంకా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఇవ్వలేదు. నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను జరుగుమల్లి మండలం రెడ్డిపాలెం నుంచి వచ్చాను. నీ పేరమ్మా? విజయలక్ష్మి. మరి అబ్బాయి కోసం వచ్చారా? ఏం బాగాలేదమ్మా అబ్బాయికి? అబ్బాయి నరాలు అంతా, బాడీ అంతా వీక్నెస్, నరాల ప్రాబ్లం, మెదడు ఎదుగుదల లేదు. అబ్బాయి బాగలేదని ఏదైనా సాయం కోసం వచ్చాము. వీల్ చైర్ ఇస్తారేమో. అంటే అబ్బాయికి ఏ వస్తువు కావాలని వచ్చావు ఇక్కడికి? వీల్ చైర్ కావాలని వచ్చాము. వీల్ చైర్ కావాలని. అబ్బాయికి పర్సంటేజ్ ఎంత ఉంది? 100% ఉంది. 100% ఉంది. పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 6,000. గతంలో ఇంతకు ముందు 3,000 వచ్చేది, ఇప్పుడు 6,000 వస్తుంది. ఇప్పుడు 6,000. చిన్న, ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు బ్రహ్మయ్య. ఎక్కడి నుంచి వచ్చావు? పల్లెపాలెం. ఏం బాగాలేదు నీకు? చిన్నప్పటి నుంచి పోలియో. పోలియోనా? మరి ఎట్లా నువ్వు ఎట్లా చేస్తున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి? ఎంతమంది అడిగినా కూడా సైకిల్ కోసం వస్తే అడిగినా కూడా ఎవరు ఇట్లా. దేనికోసం? సైకిల్ అడిగినా ఎవరు ఇట్లా. నాకు పర్సంటేజ్ కూడా 90% ఉంది. 90% ఉన్నా కూడా ఇట్లా. మరి పెన్షన్ వస్తుందా? వస్తుంది. మరి రాపిచ్చావా? నమోదు చేపించావా? ఇప్పుడు ఏం బండి కావాలనుకుంటున్నావు నువ్వు? బ్యాటరీ బండి కావాలనుకుంటున్నావు. సరే, ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? నాయుడుపాలెం నుంచి వచ్చారు. మీకేమి ప్రాబ్లం? రెండు కాళ్ళు పనిచేయవు. అంటే మామూలుగా ఏదన్నా పెరాలసిస్ టైపా లేకపోతే ఎట్లా? బిల్డింగ్ యాక్సిడెంట్ పడి దెబ్బ తగిలి రెండు కాళ్ళు పనిచేయవు. మరి ఇప్పుడు ఏదన్నా మీరు ఆ వెహికల్ కావాలని వచ్చారా? అవును సార్. ఏం వెహికల్? అది ఛార్జింగ్ సైకిల్ ఉంది కదా, అది కావాలని. అది కావాలి. అప్లై చేశారా? ఎంత ఉంది పర్సంటేజ్ మీకు? 90 సార్. 90. ఓకే. పలుకూరు నుంచి వచ్చావా? ఏ ప్రాబ్లం ఉంటుందా నీకు? ఏం బాగాలేదు? కాలు లేదు, కాలు లేదు. మరి ఇప్పుడు అంటే పర్సంటేజ్ ఎంత ఉంది? 75 ఉంది. మరి ఏం కావాలని కోరుకున్నావు? వెహికల్ కావాలని. ఏం వెహికల్? మామూలుగా 3 చక్రాలు. 3 చక్రాలది బ్యాటరీ వెహికల్. ఏమన్నా పని చేస్తున్నావా? పని ఏం లేదు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. ఇంత ముందు ఎంత వచ్చేది? ఇంతకు ముందు 3,000. ఇప్పుడు 6,000 వస్తుంది. ఇక్కడ ఈ శిబిరానికి దేనికి వచ్చావు? పిల్లోడికి కరెంట్ పట్టుకొని 2 చేతులు కాలే సార్. పిల్లోడికి కరెంట్ పట్టుకొని 2 చేతులు కాలే. ఇప్పుడు ఈ చేతులు పని చేస్తున్నాయా? పనిచేయడు, ఏ పనికి వెళ్ళలేడు. మరి పెన్షన్ పెట్టావా? పెన్షన్ పెట్టుకుంటామనే వచ్చా. ఇంత ముందు పెట్టలేదా? ఇప్పుడు అప్లై చేసావా? చేయలేదా? లేదంటున్నారు వాళ్ళు. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి పెన్షన్ వచ్చిన వాళ్ళకే పెడుతున్నాము. ఇప్పుడు కొత్త పెన్షన్ లేదంట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిన్న కనమల నుంచి వచ్చాను. ఏ పని మీద వచ్చారమ్మా ఇక్కడికి? ఇక్కడ వికలాంగులకి ఇవి బ్యాటరీ బండ్లు ఏవైనా లోన్స్ కానీ ఏమన్నా హెల్ప్ చేస్తామని చెప్తే వచ్చాము. అంటే ఎవరికి బాగాలేదు? మా హస్బెండ్కి బాగాలేదండి. ఏం బాగాలేదమ్మా? షుగర్ వల్ల 3 years బ్యాక్ కాల్ తీసేశారు. మోకాల కింద వరకు కాల్ తీసేశారు. సో అప్పటి నుంచి నేను ఒక్కదాన్ని ఇంట్లో పని చేస్తున్నాను. 2 పిల్లల్ని చదివించుకుంటున్నాను. పైగా ఇతనికి కిడ్నీ సమస్య కూడా ఉంది, షుగర్ ఉంది. సో ఇంట్లో మాకు కొంచెం ఇతను మెడిసిన్స్ కావాలి, మాకు ఇల్లు గడవాలి, పిల్లల చదువులు కావాలి. కాబట్టి ప్రభుత్వం ఏదన్నా లోన్ కానీ ఏదన్నా ఇప్పిస్తే మేము చిన్న షాప్ కానీ ఏదన్నా పెట్టుకొని మా పిల్లలకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది, ఫ్యామిలీకి అని ప్రభుత్వం వారిని కోరుతున్నాను. అంటే మీకు లోన్ ఏదైనా ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు? లోన్ కావాలి. ఈ మెసేజ్ మినిస్టర్ గారికి చెప్తున్నాను, సార్ని కోరుతున్నాను. అంటే గత ప్రభుత్వం వాలంటీర్ చేసి ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉపాధి కోల్పోయి ఉన్నాను. నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, నా హస్బెండ్ ఇలా ఉన్నారు. కాబట్టి మినిస్టర్ గారు దయించి మా యందు ఏదైనా మాకు లోన్ ప్రొవైడ్ చేస్తే నా పిల్లలు నేను కొంచెం
అంటే మీరు ఏదైనా పని చేసుకొని బతకడానికి ఉపయోగపడుతుంది. నా పిల్లలకి నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. పిల్లల చదువులకు కానీ నాకు కానీ ఉపయోగకరంగా ఉండేలాగా ఏదైనా లోన్ ప్రొవైడ్ చేస్తే మేము హ్యాపీగా ఉంటాం. వాటిని అలింపు వాళ్ళ ద్వారా ఉచితంగా మనకి ఉపకరణలు ఇవ్వడానికి ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు మనము సింగరాయకొండలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు గిద్దలూరులో 30వ తేదీ కనగిరిలో 31 దర్శలో కూడా ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సింగరాయకొండలో దివ్యాంగులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దండి. ప్రతిదీ కూడా మనకు ఉచితంగా ఇస్తారు. డిగ్రీ ఆ పైన చదువుతున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వడం అవుతుంది. ఈ ల్యాప్టాప్లు కానీ ట్రైసైకిల్స్ కానీ అంటే వృద్ధులకు కూడా హీరింగ్ ఎయిడ్స్ చేతి కర్రలు అలాంటివి ఇస్తూ ఉంటాము. మనకి ఇంత పెద్దన మాకు మొబిలైజేషన్ చేసి ఎంపీడీఓ గారు కానీ సచివాలయం సిబ్బంది కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా మాకు మా జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు కానీ అందరు కూడా బాగా సహకరించారు. వారందరికీ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి గౌరవ మంత్రివర్యులకి వీరందరికీ కూడా ఖచ్చితంగా అందరూ కూడా లబ్ధి పొందేటట్టుగా చేయాలని చెప్పి మాకు ముందుగా సూచించడం అనేది వారి సూచనల మేరకు మన గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నానండి. అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. వినియోగం చేసుకొని మేడం గారు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యి మీకు ఏమేమి ఉపకరణాలు అవసరమో ఆ ఉపకరణాలకి ఎలాగ మీరు నమోదు చేసుకొని మీరు ఆ ఉపకరణాన్ని మీరు పొందాలను మేడం గారు డైరెక్ట్ చేస్తారు. కాబట్టి ఈరోజు మీరు ఈ చక్కని అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీ యొక్క కోరుకుంటూ గౌరవ మంత్రివర్యులు గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి మీకు ఈ సేవ అందించడానికి వచ్చాం. కాబట్టి మీరు దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని చివరి వరకు ఉంది. మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా మీరు మేడం గారి డైరెక్షన్స్తో మీరు పొంది వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. యువనేస్తం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. మన తెలుగుదేశం పట్టణ అధ్యక్షుల వారికి కూడా నా నమస్కారాలు, ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు. చక్కగా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఆ వస్తువులు పొందాలని కోరుకుంటూ ఒక ముఖ్య ఉద్దేశం దివ్యాంగులకి వారికి కావాల్సిన పరికరాలు ఇవన్నీ కూడా వచ్చి అందరూ వచ్చి నమోదు చేసుకొని ఎవరికి ఏ పరికరం కావాలన్నా అందరికీ ఇచ్చేదానికి మన సంస్థ అలిం సంస్థ వారు ముందుకు వచ్చారు. మన కలెక్టర్ గారు అలాగే మన మంత్రివర్యులు డాక్టర్ స్వామి గారు ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు ఇక్కడ ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంపును వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.